సాకలి ఐలమ్మ వల్ల మనవరాలు కూడా ఉంది. ఒకసారి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు తనని మీట్ అవ్వడం కూడా. చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? పరిస్థితి ఏమిందంటే ఉద్యమదారులను సంక్షేమ బోర్డు మాకు మొన్న ఇందిరా పార్క్ సుత బోర్డు కట్టండి అయినా ఉద్యమదారులకు 250 గజాల జాగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మళ్ళా ఉద్యమదారులకు సంక్షేమ బోర్డు ఇవ్వాలి. జూన్ 2వ తారీఖు మాత్రం ఈ ఉద్యమకారులకు అనుకున్న విధంగా ఎన్ని కార్యక్రమాలకు అన్ని విషయాలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా మేము ఇవ్వాలని, లేకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమాలు చేస్తామని నా వంతు సహకారం. ఇంకోటి, సాకలి ఐలమ్మ అంటేనే తెలంగాణకి ఎక్కడి పోయినా కానీ తన ధైర్య సాహసాలు కానీ తను చేసిన తీరు కానీ అందరికి తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా సాకలి ఐలమ్మకి సరైన గుర్తింపు లేదనేది ప్రధాన ఆరోపణ ఉన్నది. మీరేమనుకుంటున్నారు? నిజంగానే సరైన గుర్తింపు వచ్చిందా అంటారా? సరిపోయిన గుర్తింపు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే జయంతి వర్ధంతి చేస్తుండ్రు. ఇంకా కుటుంబ వారసులు చాకలి ఐలమ్మ వారసులను మన రేవంత్ రెడ్డి సార్ గుర్తించి ఐలమ్మ వారసులకు అనేక కష్టాలు పడుతున్నారు. అలాంట్లో హ్యాండ్ లేని అమ్మాయి సుత ఉన్నది. ఆమె సుత వారసు హ్యాండిక్యాప్ట్ ఆమె సుత అమ్మ బాటలోనే ఉంది. సబ్బండ రజక సోదరుల్ని, అక్కడ ఉన్న మన ఉద్యమదారులను, తర్వాత అమరవీరులను గుర్తించి రేవంత్ రెడ్డి సార్ వారు మాకు అందరు ఉద్యమకారులైన చాకలి ఐలమ్మ వారసులను గుర్తించి ఆ కుటుంబానికి ఎంత మంది హీన స్థితిలో ఉన్నారో ఆ అమ్మాయి అందరు గుర్తించి వాళ్ళకు గుర్తించాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఎందుకు మీకు మీ ఫ్యామిలీకి ఇంత గుర్తింపు ఇవ్వలేదు? తను కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే పార్టీ పెట్టారు. తెలంగాణ ఉద్యమం కోసమే పోరాడిన వ్యక్తి తను కూడా. ఎందుకు మీకు మీ ఫ్యామిలీకి ఇంత కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? గుర్తింపు అంటే గుర్తింపు కొన్ని ఇచ్చిండు. మన జయంతి వర్ధంతి చేసిండు వారసురాలిగా. మన కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని చేసిండు. కొన్ని ఉద్యోగాల తర్వాత చాకలి ఐలమ్మ మార్కెట్ కు ఐలమ్మ మార్కెట్ అని యాడ్ పెట్టిండ్లు. పాలకుర్తి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ వడ్ల మార్కెట్ కు ఐలమ్మ పేరే పెట్టిండ్లు. అక్కడ మాకు ఏమన్నా చాకలి ఐలమ్మ వారసురాలిగా ఉద్యమ పోరాటాల ఇక్కడికి వచ్చినందుకు జనగాం జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని, ఈ ఉద్యమకారుల ఆంక్షలు నెరవేర్చాలని, చాకలి ఐలమ్మ మనవరాలిగా ఎక్కడ ఉద్యమకారులు ఎన్ని అన్యాయం ఎక్కడ ఉంటే ఆ అన్యాయానికి ఎదుర్కొనేందుకు నేను న్యాయం జరిగే వరకు చాకలి ఐలమ్మ మనవరాలిగా గన్ పార్క్ నేను ఖచ్చితంగా అటెండ్ అయితా. మాకు రేవంత్ రెడ్డి సార్ చాకలి ఐలమ్మ వారసులను గుర్తించి వాళ్ళకున్న కష్టాలను గుర్తించాలని రేవంత్ రెడ్డి గుర్తిస్తాడనే నమ్మకం మాకున్నది. మా యశస్వన్ రెడ్డి జాన్సమ్మ సుత ఐలమ్మ వారసులను గుర్తిస్తుండ్రు. ఐలమ్మ వారసులు రేవంత్ రెడ్డి సార్ని అపాయింట్మెంట్ కల్పించాలని మేము ఐలమ్మ వారసులము, మేము అమ్మ తరపున ఆమెను గుర్తిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చూడండి, తను అంటే సాకలి ఐలమ్మ మనవరాలు వాళ్ళ వారసురాలని కూడా చెప్తా ఉన్నా, తనకు హ్యాండిక్యాప్డ్ అని కూడా చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకి సంబంధించిన కష్టాల్లో ఇప్పటికి కూడా కష్టాల్లోనే ఉన్నాము. తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాటం చేసి ఇప్పటికి కూడా కష్టాల్లోనే ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళని గుర్తించి ఎంతో కొంత మాకు సహకారం ఉండాలి, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మమ్మల్ని పిలవాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలన్నట్టు కూడా కోరుతా ఉంది సాకలి ఐలమ్మ గారి మనవరాలు.